హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. రోజు చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధు వర్గంతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలోనూ కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. అందరిలోనూ గౌరవం అనేది పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతుంది. ఈరోజు మీ అనుభవాలు 10 మందికి పంచుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. సమాజ సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. దైవారాధనలో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న లాభాలను ఆర్జించగలుగుతారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యంపై శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారు ఈరోజు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలరు.